రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. 4 ముఖ్యమైన ఆర్డినెన్స్లకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ కనిపిస్తోంది. జాగీర్ భూములను మ్యూటేషన్ చేయకుండా ఆర్డినెన్స్ చేస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే నకిలీ విత్తనాల నిరోధానికి ఆర్డినెన్స్, పీడీ యాక్ట్ పరిధిలోకి కొత్త అంశాలు, పోలీస్ శాఖలో 10,000 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, ఇక తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ సాదిక్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్, మరి కాసేపట్లో సీఎం అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. 4 ముఖ్యమైనటువంటి ఆర్డినెన్స్లకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే జాగీర్ భూములను మ్యూటేషన్ చేయకుండా ఆర్డినెన్స్ చేస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చేసే అవకాశం, అలాగే నకిలీ విత్తనాల నిరోధానికి సంబంధించి ఆర్డినెన్స్, పీడీ యాక్ట్ పరిధిలోకి కొత్త అంశాలను చేర్చడం, పోలీస్ శాఖలో 10,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఒక ఆర్డినెన్స్ తెచ్చి దానిపై ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు రిపోర్టర్ సాదిక్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. జ్యేష్ఠ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ అంశంలో 8 అంశాలపైన కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. కొన్ని ఆర్డినెన్స్ కూడా తీసుకురాబోతుంది ప్రభుత్వం. ప్రధానంగా కల్తీ, గ్యాంబ్లింగ్, జూదం, ఆహార పదార్థాల కల్తీ సంబంధించినటువంటి వాటిపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇందుకోసం పీడీ యాక్ట్ లో సవరణలు తీసుకురాబోతుంది. ఎందుకంటే కల్తీలు రాష్ట్రంలో ఎక్కువ భాగంలో జరుగుతుంది. అదే జూదము, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యక్రమాలతో పాటుగా ఆహార కల్తీ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు పీడీ యాక్ట్లు ఉన్నప్పటికీ అది సరిపోవట్లేదని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో పీడీ యాక్ట్లకు సవరణలు చేస్తూ కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. అందుకోసం దీనికోసం పకడ్బందీగా ముందుకు పోతుంది. దీంతో పాటుగా నకిలీ విత్తన నిరోధక చట్టం ఒకటి తీసుకురాబోతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతులకు సంబంధించిన రుణమాఫీ చేసింది ఇప్పటికే. అదేవిధంగా రైతులకు వచ్చే సంవత్సరం నుంచి కూడా పెట్టుబడి కూడా ఇస్తున్న నేపథ్యంలో ఇక నకిలీ విత్తనాలను కూడా అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోదు. అందుకోసం నకిలీ చేసే కంపెనీలపైన చాలా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం నిర్బంధం చేయబోతుంది. ఇందుకోసం గాను నకిలీ విత్తన నిరోధక చట్టాన్ని ఒక తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన దానిపైన ఆర్డినెన్స్ కూడా తీసుకురాబోతుంది. ఈ నేపథ్యంలో దీన్ని కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ కూడా ఇప్పటికీ కేబినెట్ కు చేరింది. ఈ యొక్క నకిలీ విత్తన నిరోధక చట్టం డ్రాఫ్ట్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటుగా మియాపూర్ భూముల విషయంలో చాలా మట్టుకు ప్రభుత్వంకు చెడ్డ పేరు వచ్చింది. జాగీర్ భూముల మ్యూటేషన్ రద్దు చేసింది. దీనికి సంబంధించిన రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ROR సంబంధించిన సవరణలు చేస్తూ కూడా ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. దీంతో పాటుగా రెవెన్యూ శాఖలో 137 పోస్టుల భర్తీకి సంబంధించిన దానిపై కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కరీంనగర్ జిల్లాలో ప్రాథమిక వైద్యశాల అంటే PHC కూడా ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఈ నెల 20 నుండి గొర్రెలు సంబంధించినటువంటి పంపకాలు చేపడుతుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా. అందుకోసం ప్రభుత్వం మంత్రులందరూ ఏ విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు దశాదిశ నిర్దేశించినారు. దీంతో పాటుగా హరితహారం కూడా ప్రోగ్రామ్ కూడా ఉండబోతుంది. దీనికోసం మంత్రులందరూ ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్లాలని అది మొత్తానికి కేబినెట్ భేటీకి సంబంధించి సాదిక్ అందించినటువంటి సమాచారం. పీడీ యాక్ట్లోకి కొత్త అంశాలు, పోలీస్ శాఖలో 10